స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తి ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ కొత్త తరహా మోసాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి ప్రజలను బురిడీ కొట్టేందుకు కేటగాళ్లు చెలరేగిపోతున్నారు. వారిపై మీరు పెట్టే నమ్మకమే వాళ్లకు పెట్టుబడి. ఇటీవల పిగ్ బుచరింగ్ పేరిట ఒక నయా స్కామ్ బయటకొచ్చింది. ఈ తరహా స్కామ్లు పక్కా ప్లానింగ్తో జరుగుతున్నాయి. ముందుగా వ్యక్తుల అన్ని వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తారు. ఫేక్ ప్రొఫైల్స్తో జాబ్ రిక్రూట్మెంట్ కంపెనీ అని లేదా ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. దానికోసం ఫేక్ వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూప్స్ వంటివి కూడా క్రియేట్ చేస్తారు. జరిగేదంతా నిజమని నమ్మేలా చేసి ఆ తరువాత అసలు స్కామ్ అమలు చేస్తారు. అసలు ఈ స్కామ్కి నిరుద్యోగ యువత, గృహిణులు ఎందుకు టార్గెట్ అయ్యారు? పిగ్ బుచరింగ్ స్కామ్ కి అడ్డాగా మారిన ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎన్ని కోట్లు పిగ్ బుచరింగ్ స్కామర్లు కాజేశారు? వాచ్ ది స్టోరీ. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ కొత్త తరహా మోసాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి ప్రజలను బురిడీ కొట్టించే కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల పిగ్ బుచరింగ్ పేరిట కొత్త స్కామ్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఉద్యోగాలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఇలాంటివి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంటాయి. ఇందుకోసం వెనక ముందు చూడకుండా మోసపోతుంటారు. ప్రజల ఈ ఆశనే తమకు పెట్టుబడిగా మార్చుకుని మోసాలకు దిగుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ తరహా మోసాలనే పిగ్ బుచరింగ్ గా పిలుస్తున్నారు. భారత్లో ఇలాంటి మోసాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి మోసాల బారిన పడిన వారు కోట్లలో కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. నిరుద్యోగులతో పాటు గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కు పాల్పడుతున్నారు. ఈ సైబర్ మోసానికి గతేడాది చాలా మంది బలయ్యారని 2024 మొదటి త్రైమాసికంలో ఈ స్కామ్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయట. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా జరిగినట్టు వేలల్లో కేసులు నమోదయ్యాయి. పిగ్ బుచరింగ్ అంటే పందిని ముక్కలుగా నరకడమని అర్థం. మాంసం కోసం పందులను వధించే ముందు వాటిని బాగా మేపి కొవ్వు పట్టేలా చేస్తారు. ఈ మోసంలో స్కామర్లు కూడా ఇలాంటిదే చేస్తారు. తమ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీగా సంపాదించొచ్చని స్కామర్ గ్యారంటీ ఇస్తాడు. ప్రారంభంలో ఆకర్షణీయమైన రాబడిని కూడా అందిస్తాడు. దీనివల్ల పెట్టుబడిదారుల్లో ఆశ పెరుగుతుంది, అత్యాశగా మారుతుంది. అప్పుడు ముందు వెనక ఆలోచించకుండా తన పెట్టుబడిని పెంచుకుంటూ పోతాడు. స్కామర్ విసిరిన గేలానికి చిక్కుతాడు. సదరు స్కామర్ ఆ డబ్బుతో అదృశ్యమవుతాడు. పిగ్ బుచరింగ్ స్కామ్ లో పనిచేస్తున్న వ్యక్తులు సాధారణ నేరగాళ్లు కాదు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం సంబంధించిన గుర్తు తెలియని నెంబర్ నుంచి మిమ్మల్ని కొత్త వాట్సాప్ గ్రూప్ లోకి వాళ్లు యాడ్ చేస్తారు. మనలో చాలా మందికి ఇది ఇప్పటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తికి మీ ఫోన్ నెంబర్ ఎలా తెలుసనే సందేహం మీకొచ్చిందా? వాస్తవానికి డార్క్ వెబ్ లో భారీ డేటాబేస్ అమ్మకానికి ఉంది. అందులో మీ ఫోన్ నెంబర్ సహా కోట్లాది మంది ప్రజల సమాచారం అందుబాటులో ఉంది. పిగ్ బుచరింగ్ స్కామ్లు డార్క్ వెబ్ నుంచి డేటా కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లో ఒక గ్రూప్ ను సృష్టించి మీ నెంబర్ కూడా అందులో యాడ్ చేస్తారు. స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ లేదా స్టాక్ గురు అని చెప్పుకునే వ్యక్తి కూడా ఆ గ్రూప్ లో ఉంటాడు. స్టాక్ మార్కెట్ లావాదేవీలతో తన తల పండిపోయిందని, తాను పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో పనిచేసినట్లు చెబుతాడు. ఆ గురువే గ్రూప్ సభ్యులకు టిప్స్ ఇస్తాడు. మార్కెట్ గురించి బాగా తెలిసిన వ్యక్తులు కూడా ఆశ్చర్యపోయేలా ఆ చిట్కాలు పనిచేస్తాయి. కొత్త వాళ్లు ట్రేడింగ్ నేర్చుకునేందుకు స్టడీ మెటీరియల్ ను కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. కొన్నిసార్లు ఇది ఫ్రీగా ఇస్తాడు లేదా నామమాత్రపు సబ్స్క్రిప్షన్ ఛార్జ్ అడుగుతాడు. దీనివల్ల అన్నీ నిజాయితీగా జరుగుతున్నాయని గ్రూప్ సభ్యులు భ్రమపడతారు. ఇప్పుడు స్కామర్ చెప్పిన చిట్కాల నుంచి ప్రయోజనం పొందినట్లు చెప్పుకునే వ్యక్తులు గ్రూప్ లో యాక్టివ్ గా మారతారు. తాము భారీ లాభాలు ఆర్జించినట్టు చూపించే స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తారు. ఈ తరహా మోసం కోసం పెద్ద బ్రోకరేజ్ కంపెనీలను పోలి ఉండే నకిలీ వెబ్సైట్లు, యాప్లను స్కామర్ ఉపయోగిస్తాడు. ఆ సైట్ లేదా యాప్లో వాస్తవ ట్రేడ్స్ తరహాలోనే అన్నీ జరుగుతాయి. మీరు పెట్టుబడి పెడితే ప్రారంభంలో లాభాలు మాత్రమే వస్తాయి. లాభాలు కళ్ల చూసిన గ్రూప్ సభ్యులు త్వరగా బుట్టలో పడతారు. ఆ తర్వాత పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లి చివరకు డబ్బు మొత్తం పోగొట్టుకుంటారు. అయితే జీరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామాత్ కూడా ఈ స్కామ్ గురించి ఇటీవల ప్రజలను హెచ్చరించారు. ఇక ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే సోషల్ మీడియా వేదికగా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించకూడదు. యాప్ ను డౌన్లోడ్ చేయమని, లింక్ ను ఓపెన్ చేయమని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు.
అవతలి వ్యక్తులు ఏదైనా మోసం చేస్తున్నారని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులను సంప్రదించాలి. ఆధార్, పాస్పోర్ట్, బ్యాంక్ వివరాలు, పాన్ కార్డ్ వివరాలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.